రేపు ఎవరిని నమ్మేటట్టు లేదోలా మంచోళ్ళెవలో చెడ్డోళ్ళెవలో తెలియకుంటున్నది. నమ్మితిరా సిద్ధ అంటే ముంచిత్రా నిండా అన్నట్టే తయారైన రోల్లా. ఈ కనికరం లేని కలియుగంలా ఎవరినన్నా గుడ్డిగా నమ్మితే మోసం చేసేటోళ్లకు నిండా ముంచిండ్రని మనమే ఒక ఛాన్స్ ఇచ్చినట్టే అవుతున్నది. అగో అసలు ముచ్చట చెప్పకుండా మోసం చేస్తున్నారని గరానికి రాకుండ్రోళ్ళు ఈడొక అవ్వగట్ల నమ్మినందుకు ఎంత గోసొచ్చిందో మీరే చూడుండ్రి. కాకిని నమ్మి గద్దకు పెట్టినట్టే అయింది కదా ఈ లక్ష్మీకాంతవ్వ పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురగంపాడు మండలం మొరంపల్లి బంజర్ల చిన్న షాయి కొట్టు పెట్టుకుని బతికెళ్ళదిత్తున్నదట ఈ అవ్వ. 2-3 దినాల కింద దినాం లెక్కనే ఓ ఇద్దరు బడవేగాళ్ళు అవ్వ దుకాణానికి వచ్చి మాటలతోని మాయ చేసిండ్రట. అవ్వా నువ్వు మా అవ్వ లెక్కనే ఉన్నావు, మాపటి జామైంది, అన్ని బందైనాయి, బగ్గా ఆకలైతాంది, బుక్కెడు బువ్వ పెట్టని నమ్మిచ్చిండ్రట. అవ్వ కూడా అయ్యో పాపమని బడవేగాళ్ళకు కడుపు నిండా తిండి పెట్టింది. లచ్చవ్వకు గదే పాపమైంది, పుణ్యానికి పోతే పాపం చుట్టుకున్నట్టు అయింది. ఇక ఎంబటే తెల్లారచ్చిండ్రు. అవ్వా మా కడుపు నింపిన నీకు కడుపు నింపే పని చేస్తామని మత్పరిచ్చిండ్రు. మేము సీతారామ ప్రాజెక్టులో పనిచేస్తాం, మా కంపెనీలా బగ్గ బియ్యం బస్తాలున్నాయి, దాంట్లో 50 కిలోలు నువ్వు తీసుకుందుదా అని అవ్వను బండి మీద ఎక్కించుకొని ఒకడు ఎంబడి దొలకపోయిండు. ఇక ఊరు శివార్ల కోంగనే ఇంకొకడు మోపోయిండు. ఇద్దరికిద్దరు ఎవ్వలేని జాగల కోంగనే లోపటున్న దొంగ టాలెంట్ను బయట పెట్టిండ్రు. అవ్వను బెదిరించి మెడలున్న 2.5 తులాల పుస్తెల్తాడు, చెవుల కమ్మలు, వెండి పట్ట గొలుసులు, పర్సుల పెట్టుకున్న చిల్లర పైసలను గుంజుకొని పరారైండ్రు. ఇక లచ్చవ్వ లబలబ మొత్తుకుంటా తొవ్వ మీదికొచ్చింది. ఒక ఆటో అన్న అవ్వగోసిని స్టేషన్ కు తోలుకుపోయిండు. ఇక ఎంబటే పోలీసులు క్రైమ్ సీన్ కి వచ్చి ఎంక్వైరీ షాల్ చేసిండ్రు. బుడ్డ కెమెరాలలో చూసి ఎట్లుంటారో ఏర్కబట్టే పనిలో పడ్డరు. మంచి చేయబోతే లచ్చవ్వకు షెడెదురైంది పోన్రి. ఇయ్యాల రేపు ఎవలన్నా ధూపాని నీళ్ళడిగినా, ఆకలని బువ్వడిగినా, ఏదన్నా సాయం అడిగినా, సాయం చేస్తామన్నా ముందుగాల అనుమానం పడ్డకనే సాయం చేసే రోజులొచ్చినాయి పోన్రి. జనాలు చూస్తున్నారు కదా దొంగలు ఎట్లా మోపైండ్రో. కొత్తోళ్లను నమ్మేటప్పుడు వెనక ముందు ఆలోచన చెయ్యిండ్రి, సరేనా?